కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా కేరాంప్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 6 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో కేరాంప్ సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో 2 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కేరాంప్ సినిమా మొదటి వారంలో 17 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 17 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 2.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 1 కోటి కొంటే 1 కోటి వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. ఇక మిగిలిన ఆంధ్రాకి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్లు షేర్ వెనక్కి వచ్చి ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కేరాంప్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే మొదటి వారంలో 7 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే ఓవరాల్గా 1 కోటి లాభంతో సినిమా క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే ఇక్కడ 2 కోట్లు వెనక్కి వచ్చి ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. అలా టోటల్గా కేరాంప్ సినిమాని అన్ని ఏరియాలకు కలిపి డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే 9 కోట్ల షేర్ వచ్చింది. అంటే 8 కోట్లు వెనక్కి వచ్చి మరో 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక ఈరోజు శనివారం 2వ వారం ఎంటర్ అయింది. ఈ శని ఆదివారాల్లో కలెక్షన్స్ పెరిగి 20 కోట్ల గ్రాస్ దాటుతుంది. సో లాభాలు పెంచుకొని సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది.